అన్న భైరవం మూవీ ఎలా అనిపించింది అన్న? ఏం మాట్లాడుతున్నావు అన్న? భైరవం 3 అక్షరాలు అన్న, 3 హీరోలు అన్న, ఓకే. తిప్పలు పెడతారు వీళ్ళని. అంటారుగా 30 తిప్పలు పెట్టి 3 సార్లు నీళ్ళు తాగిస్తారంటారు. దానికి న్యాయం జరిగింది ఈరోజు. కిర్రాకంటే కిర్రాకు, ప్రతి ఎమోషను, ప్రతి ఎమోషన్ డ్రామా అసలు పిండేస్తారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే వైలెన్స్ ఉండటం వల్ల కోర్స్ ఫ్యామిలీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది విలన్స్ వచ్చేసి ఊరికి సంబంధించిన గొడవలు, పాలిటిక్స్ గొడవలు, గుళ్ళకు సంబంధించిన గొడవల వల్ల ఒక కుటుంబంలో ఒకరిని చంపేస్తుంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ బాధ చేస్తుంది. అలాగే చిన్నపిల్లలు కూడా బాధ చేస్తుంది. అవును. సో వాళ్ళు కూడా అవసరమైతే చంపిన చంపాలనే ఉద్దేశం కలుగుతాయి. సో బాగా కనెక్ట్ అవుతారు. మస్తు ఇలా పిసికేసినట్టు అనిపిస్తుంది కదా. ఇక డివోషనల్ సాంగ్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఫైటింగ్ సన్నివేశాలు, కోపం వచ్చినప్పుడు ఫైటింగ్ చేసిన సన్నివేశాలు, డివిజన్ సాంగ్స్ రుద్ర తాండవం చేస్తారు కదా, శివుడు అవి రుద్రులు ఇలా ఎగురుతుంటే ఆ సాంగ్స్ వస్తున్నాయి అసలు బాగా అనిపించేస్తాయి. గూస్బంప్స్ అంటారు ఆ టైప్లో కనెక్ట్ అవుతారు. ఇక అసలు టోటల్గా అక్కడ పూజకు సంబంధించిన కుంకుమ పసుపు కుంకులు వచ్చేసి మన మీద పడుతుంది. ఆటోమేటిక్ ఏంటంటే మనలో ఒక దేవుడు అవయిస్తూ ఉంటారు, అవయిస్తారు, దూరిపోతాడు. సో అలా మనం బయటకు వచ్చేస్తాం. మన ఆరోపం, మన ఎమోషన్, బాధ, ఎదుటిని ఏ చేయాలి, మనకు అన్యాయం చేస్తున్నాయి, సమాజానికి అన్యాయం చేసిన అనే ఫీలింగ్ వెళ్తాను అనమాట. అలాగే 3 హీరోలు బ్యాకప్ అంటున్నారే, వాళ్ళు ఎక్కడికి పోలేదు, ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉంటారు. గుడ్ బ్యాక్ ఏం లేదు, అందరూ మస్తు కంబ్యాక్ ఇచ్చారు. చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే సమ్ మ్యాచ్ ట్యాగ్ ఇచ్చేసి వైసీపీ వాళ్ళు, చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు అభిమానులు బైకట్ చేస్తున్నారంటారు నాన్న. ఎవరిని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు అయితే లేవు. ఇంకా అక్కడక్కడ మెగా ఫ్యామిలీ గురించి 2 డైలాగ్స్ కూడా వీళ్ళు వాడేసుకున్నారు. వెనక బ్యాక్డ్రాప్లో కనబడుతుంటారు, మెగా ఫ్యామిలీ సంబంధించిన హీరోలు కనబడుతుంటారు అన్న. జై చిరంజీవి, జై మెగా ఫ్యామిలీ. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్కి అయితే సినిమా టోటల్గా ఆయన క్లైమాక్స్ రచ్చరచ్చ చేసిండు. ఇంకా మంచు మనోజ్ అన్న అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టైప్లో ఎలివేషన్స్ ఇస్తారా, ఇంత క్రూరత్వం చూపిస్తాడా అని అనుకోము. అలాగే సెటిల్డ్గా మనోడు ఎవరు నారాయణ పర్ఫెక్ట్గా ఆయనకి ఎంత పాత్ర ఇచ్చారో అంత కరెక్ట్గా చేశాడు. ఆయన ఫైటింగ్ చేస్తుంటే ఒకసారి కొంచెం లావుగా ఉండటం వల్ల బాధ అనిపించినా కానీ బాలయ్యబాబు గుర్తొచ్చేస్తాడు. ఎందుకంటే బాలయ్యబాబు లావు పర్సనల్తో బయటకు చేస్తుంటే జై వాళ్ళని నినాదాలు వెళ్ళేస్తామా, అలా ఈయన ఫైటింగ్ చేస్తుంటే బాలయ్యబాబు జై బాలయ్య అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడిక్కడ లావు ఉండటం వల్ల కొంచెం, ఎందుకంటే యంగ్ హీరో కదా, కొట్ట అవసరం లేదు కదా, అంత లావు ఎందుకు అనిపించింది. కొంచెం జిమ్ చేసి దాన్ని కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు హీరోలు అయితే మేము హీరోలా ఫీల్ అవుతాం. తెర మీద మీరు కాదు, మేమే మీలో దూరిపోయి కొడుతున్నాము విలన్లు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా. అలాగే నెక్స్ట్ శంకర్ గారి కూతురు గురించి మాట్లాడుతున్నారు. తెలుగు అమ్మాయి లాగా, తెలుగు అమ్మాయి కాదు, తెలుగు పోరి, మన పక్కింటి పోరి లాగా చేసింది. పల్లెటూరి యాసలో మాట్లాడుకుంటూ చేసింది. వండర్ఫుల్, గ్లామరు, సెక్స్గా ఏం లేవు. మంచిగా పల్లెటూరు పరంగా లంగా ఓనేసేసుకొని ఉంటే మన ఇంటి పక్కల మనకేమనిపిస్తుంది అప్పుడు, అరే మనకు వరుస దీన్ని లైన్లో పెడతాం రా, పూరి బాగుందిరా ఎలా కనెక్ట్ అవుతాం. అంత మంచిగా అనిపిస్తుంది. అలాగని చెప్పేసి వల్గారిటీలోకి దూరము, ఈ పూరి నాకే కావాలి, ఈ పూరి నాది, ఇంత వల్గారిటీకి వెళ్ళము. ఈ అమ్మాయి నా ప్రియురాలు ఉంటే బాగుండు, నా బోర్లాగా ఉంటే బాగుండు, పిలిచుకుంటే బాగుండు, అంత క్యూట్గా చేసింది అనమాట అమ్మాయి. పల్లెటూరు అమ్మాయి లాగా చాలా బాగుంది. శంకర్ గారి కూతురు తమిళ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంది. డ్యాన్స్లో మాత్రం ఎర్రగా చేసింది. ఒక సాయిపల్లి, ఒక శ్రీలీల ఆ టైప్లో డ్యాన్స్ చేసింది అనమాట. వండర్ఫుల్. మనోడు తగ్గట్టుగా శ్రీనివాస్ తగ్గట్టుగా జోడి కరెక్ట్గా అనిపించేసింది అనమాట. సో అందరికీ ఒకటే చెప్పేది, నేను ఏ ఫ్యామిలీని కించపరిచే విధంగా లేదు, ఏ పార్టీని కించపరిచే విధంగా లేదు. దయచేసి అన్న జగనన్న పోనన్న మీ ఫ్యాన్స్కి కోరుకుంటున్నాను, బాయ్కాట్ చేయొద్దు. సినిమా అయితే బాగుంది, అందరూ చూడొచ్చు. ఎమోషన్ డ్రామాకి అయితే బాగా కనెక్ట్ అవుతాం. అలాగే జయసుధ గారి పాత్ర కొంచెం ఉన్నాక చాలా బాగుంది. 3 హీరోలని చిన్న పాత్రలు అయినా సరే వండర్ఫుల్గా చేశారు. ఆనంద్ అయితే మంచి క్యూట్గా అనిపించింది. కొంచెం దీనిని చూపించారు ఆమెలో కూడా, ఎందుకో తెలుసుకోవాలంటే చూడండి. అలాగే పిల్లయ్య అనే హీరోయిన్ కదా, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే మంచి అందంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సినిమాలు చూస్తే చాలా హోమ్లీగా కనబడుతుంది. వండర్ఫుల్ మూవీ. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం, ప్రతి సాంగ్ ఎమోషనల్గా, డివోషనల్గా కనెక్ట్ అవుతాం. చాలా డైరెక్షన్ ఎలా అనిపించింది? కిర్రాక్. అల్లరి నరేష్ ఉంటే ఇంకా ఈ సినిమాలో ఇంక ఏ రేంజ్లో ఉండు అనే ఫీలింగ్ కలిగింది. అల్లరి నరేష్ తోటి సినిమా చేసినట్టుంది కదా విజయ్ కనక మేడల. చూడాలి, ఒకసారి చెక్ చేయాలి. విజయ్ కనక మేడల ఏదో సినిమా చేసినట్టున్నాడు. ఇలాగే రక్తపాతం సృష్టించినట్టున్నాడు. సంథింగ్ ఏదో ఉన్నది. నాంది తర్వాత 2-3 సినిమాలు వచ్చినాయి. ఈ మూవీ ఏదో ఒకటి చేసి అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. దయచేసి బాయ్కాట్ అనేది బంద్ చేయండి, విన్నవించుకుంటున్నాను, ప్రార్థించుకుంటున్నాను. వండర్ఫుల్ మూవీ. భైరవం 3 హీరోలు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టారు. థ్యాంక్ యూ.